దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. మరొకసారి ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కూడిచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా జూమ్ యాప్ ద్వారా ఎంతమంది అయితే ఫిలదెల్ఫియా సంఘస్థులు కూడుకొని ఉన్నారో, జాయిన్ అయి ఉన్నారో మీరందరూ కూడా, ఆ తర్వాత ఈ ఫేస్బుక్ లైవ్లో ఎంతమంది అయితే వీక్షించబోతున్నారో మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుచుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మరి నేను కూడా ఒక చక్కని పాట పాడి ప్రభుని ఘనపరచాలని నేను కూడా ఆశతో ఉన్నాను. ప్రియులారా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత అయి ఉన్నదనే పాట. ఇది చాలా పాత పాట, అందరికీ వచ్చినటువంటి పాట కాబట్టి అంత మాత్రమే కాదు, మరి ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉన్నటువంటి పాట కాబట్టి ఈ రోజున నేను కూడా పాడాలని ఎంతో ఆలోచన చేశాను. మనము ధ్యానిస్తున్నటువంటి అంశానికి తగినటువంటి పాట, మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యత అయినది. అవును ప్రియులారా, ఈ పాట రాసిన దైవజనుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాక్యంలో ఉన్న విషయాలని గ్రహించి చక్కగా రాసినటువంటి పాట ఇది కనుక దేవునికి స్తోత్రములు. మనం కూడా ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటనంటే పచ్చని మ్రాను, ఆ తర్వాత ఎండిన మ్రాను. పచ్చని మ్రాను, ఎండిన మ్రాను అనేది ఈ టాపిక్ మీద మనం గడిచినటువంటి 3 దినాలుగా దీన్ని ధ్యానిస్తూ వస్తున్నాము. దేవునికి స్తోత్రములు. మరి పచ్చని మ్రాను దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం, ఎండినటువంటి మ్రాను మనుషులమైన మనకి అది సాదృశ్యమని చాలా డీటెయిల్గా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చాం మనం. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిజమే, ఇక్కడ ఈ పాట ఎందుకు ఎంచుకున్నానంటే మొదటి చరణంలో అంటాడు, మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి, ఒక సేవకుడిగా ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం నేను కలిగి మీ ముందుకు వచ్చాను. ఆ ఉద్దేశం ఏంటనంటే, ఒకటి, నా ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ కలగాలి, నా ప్రభువైన యేసుక్రీస్తు నామము పైకెత్తబడాలి, నా ప్రభువైన యేసుక్రీస్తు నామము ఘనపరచబడాలి. ఆయన ఔన్నత్యము, ఆయన దైవత్వము, ఆయన మంచుతనము, ఆయన గుణలక్షణాలు, ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా అది నా ద్వారా కూడా తెలియపరచబడాలి, ఆయన నామం ఘనపరచబడాలనే గొప్ప ఉద్దేశము. రెండవ ఉద్దేశం ఏంటనంటే, ఈ వాక్య ధ్యానం యొక్క రెండవ ఉద్దేశం ఏంటనంటే, మనం ఎండినటువంటి స్థితిలో ఉండకుండా, ఒకప్పుడు ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాము. దేవునికి స్తోత్రములు. అలాంటి స్థితి నుండి మనల్ని కూడా దేవుడు ఆ మోడుబారిన జీవితాలను చిగిరింప చేసినటువంటి దేవుడు. ఆ అహరోను కర్రను కూడా ఆయన చిగిరింప చేయగల సర్వశక్తిమంతుడు దేవుడు, ఏమైనా చేయగలడు. కనుక దేవుని నామానికి స్తోత్రములు. మోడుబారిన జీవితాలను చిగురింప చేసే దేవుడు గనక పాడుకుందామా? దేవా మహోన్నతుడవు, చాలామంది నీ కృపలో నుండి తొలగిపోయినారు. ఇన్ని సంవత్సరాలైనా నేను రక్షణ పొంది, నేను మాత్రము నీ కృపలో ఇంకా నేను అలాగే ఉన్నాను ప్రభువా, ఫలిస్తూనే ఉన్నాను. ఎండిపోకుండా నా జీవితాన్ని కాచి కాపాడుతున్న దేవా, మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి సేవకులను ఇచ్చావు, నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులను మాకు ఇచ్చావు ప్రభువా. అందును బట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నామనే దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. మనము నీటి ఓరును నాటబడిన ఆ యొక్క చెట్టు వలె ఉన్నాము గనుకనే ఆ నీరు సప్లై ఆ చెట్టుకు కంటిన్యూగా అందుతూ ఉంటుంది. కాబట్టి ఎండాకాలమైన ఏ కాలమైనా అది వాడకుండా ఉంటుంది. ఆ విధంగా దేవుడు మన జీవితాల్ని చేసినాడు గనక కృతజ్ఞతాపూర్వకంగా ఆ దేవుడికి మనం స్తుతులు చెల్లిద్దామా? ప్రభువా, నీ కృపలో, ఈ విధంగా నీ కృపలో నేను నివసించుట అది నాకు ధన్యత ఉన్నదని ఆ చక్కని అర్థంతో కూడిన పాట నేను పాడుతుండగా, ఈ పాట ఎంతమందికి అయితే వచ్చో దయచేసి మౌనంగా ఉండొద్దు. మీరు కూడా నాతో పాటు కలిసి పాడండి. నేను ఆనందిస్తున్నాను ప్రభుని ఆరాధించే విషయంలో, పాడి కీర్తించే విషయంలో మీరు కూడా దయచేసి పాడి ప్రభుని ఘనపరచాలని నేను మనవి చేస్తున్నాను.
నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ఆమేన్. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆయన కృప శాశ్వతమైనది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, I worship you. Thank you for your grace and mercy upon our lives, Father. Oh, thank you, Lord. Hallelujah. దేని వాక్యంలో రాయబడింది ప్రియులారా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన ఎడల తన కృప అంత అధికముగా ఉంచినటువంటి దేవుడు. ఆ కృపను బట్టి ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నాం. ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని ఘనపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ ఓరను నన్ను నాటితివా. వందనాలయ్యా. జీవజలముల ఊటయైనా నీ ఓరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది.
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. థ్యాంక్ యూ లార్డ్. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ, నిజమే ఆయన కృప మన పట్ల లేకపోతే ఈ రోజున ఈ స్థితిలో ఉండకపోయేవారం. పౌలు తిమోతితో ఉంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేతను బలవంతుడవు కమ్ము. థ్యాంక్ యూ లార్డ్. ఆయన అత్యంత కృపయు కనికరము గల దేవుడని యోనా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ యొక్క మాట బట్టి చాలు దేవుని ఆరాధించడానికి జీవితాంతం అంతా కూడా. కృప అంటే అర్హత లేనిది, ఏదైతే అర్హత లేదో మనకు అది పొందుకోవడమే కృప. గ్రేస్, గాడ్స్ గ్రేస్ అంటాం కదా, దేవుని కృప అంటాం కదా. కొంతమంది ఊరికేనే వల్లిస్తూ ఉంటారు పిల్లరా. నో, యు మస్ట్ మీన్ ఇట్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగుగాక. ఈ రోజున ఆయన కృప చేత ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం గనక దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లించి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రియులారా. ప్రియమైన దేవా, మాకు అత్యంత కృపయు కనికరమును జాలియు కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి మహా గొప్ప దేవా, నీ ఘననామునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి దేవుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, కృపా ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడ, దీర్ఘశాంతము, కృపా సమృద్ధి కలిగినటువంటి మా నాయన నీకు స్తోత్రాలు. మహాఘనుడైన దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసించువాడవైనప్పటికీ ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు. నువ్వు నిత్యము కోపించే దేవుడు కాదు అని, అలాగు చేస్తే నీ ద్వారా జీవాత్మ క్షీణిస్తుంది అని ప్రభువా, నరులు క్షీణించిపోతారని అయా తండ్రి నువ్వు నిత్యము కోపించకుండా చూపిస్తున్న కృపకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నీ కృపలను తలపోసుకుంటూ ప్రభువా, మూడు బారిన నా మా జీవితాలను చిగురింప చేసినటువంటి దేవుడు దేవా తండ్రి ప్రభువా నీకు స్తోత్రములు. నాయన ఎండిపోతున్నటువంటి మా బ్రతుకులను కనికరించి తిరిగి వాక్యమనే నీరును ప్రభువా మాకు అందిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. వాక్య స్వరూపివైనటువంటి దేవుడు నీవు. నీ యొక్క దేవా నీటి ఓరను నాటబడినటువంటి చెట్టు వలె మేము ఉండాలని, ఫలించే చెట్టు వలె ఉండాలని ప్రభువా మూడు బారిన మా జీవితాలను చిగిరింప చేసిన దేవుడు వందనాలు స్తోత్రాలు. దేవా నిత్యము నీతోనే అంటుకట్టుబడి మేము ఫలించే భాగ్యాన్ని
మాకు ప్రసాదించండి. దేవా, ఈ సమయంలో లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని ఆధారం చేసుకొని నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ప్రభువా. దేవా, ఇంతవరకు చూపిన కృపకై స్తోత్రాలు. గడిచిన 3 దినాలు అందించిన సహాయంకై వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ సమయంలో కూడా నీ సహాయం వైపే చూస్తున్నాను. దేవా తండ్రిదిగో, నిలబడుతున్నటువంటి నిదాసుని, వాక్యం పంచుకుంటున్నటువంటి నిదాసుని శిలువ చాటున మరుగుపరచండి. మట్టివాడను అజ్ఞానిని అవివేకిని ఒప్పుకుంటుండగా కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునట్లుగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకొని మనం వేడుకుంటున్నాను. ఆత్మదేవని ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ఆత్మ జ్ఞానముతో నింపి వృత్తాంతములతో అభిషేకించి ఇదిగో తండ్రి ప్రభు నోటిని బూరగా మీరు వాడుకొని దేవ ఈ ధ్యానమంతట్లో కూడా తండ్రి నీకు మహిమ తెచ్చుకున్నట్లుగా సహాయపడమని ఆటంకాలను తొలగించండి, సైతాన్ క్రియలను లయపరచండి. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, నీకు స్తోత్ర. ఎలక్ట్రిసిటీ పవర్ని, దేవైకున్న పరికరాలను, దేవ ఇంటర్నెట్ కనెక్షన్ సమస్తాన్ని కూడా నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని అద్భుత రీతిగా నడిపించి నీకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను. ఎంతమంది నీ ప్రణాళికలో ఉన్నారో ప్రభువా, నీ చిత్తము కొరకు మేము కనిపెడుతున్నాం. ఎంతమంది నీ ప్రణాళికలో ఉన్నారో, ఎంతమంది నీ కనుదృష్టిలో ఉన్నారో ప్రభువా, వారందరినీ నీ వైపు వాక్యము చేత ఆకర్షింప చేసుకొని నీకు మాత్రమే మహిమ తెచ్చుకుని వారి జీవితాలను ఆశీర్వదించుమని దేవా వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులతో యేసు సజీవమైన నామమున ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి నాతో పాటు దేవుని యొక్క వాక్యము లూకా సువార్తలో 23వ అధ్యాయము మనము ధ్యానిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి సంఘంలో ఉన్నవారు లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని తీసి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారు పచ్చిన మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. అన్న కరెక్టేనన్నా? ఎస్ చదవండి. ఓకే అన్న. వారు పచ్చిన మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. లేదు, చాలు మనము చాలా దూరం వెళ్ళిపోయినాము. ఆ 31వ వచనం ఏదైతే ఉందో అదే ఆ వాక్య భాగానికి లాస్ట్ వచనం. అంటే నేను చెప్పాను కదా, ఒక భాగాలు ఉంటాయి దేవుని యొక్క వాక్యములో. 27వ వచనం నుండి మనకు ఏం కనబడుతుంది? 27వ వచనం నుండి 31వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ఉంది. కనుక దేవునికి స్తోత్రములు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసువారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ తమ్ము కప్పుడని మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసినడలా ఎండిన దానికి ఏమి చేయుదురో అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మంచిది, దేవునికి స్తోత్రములు. ఈ 31వ వచనంలో యేసు ప్రభు అంటున్నటువంటి ఆ మాటలో చాలా ఇంటెన్సిటీ ఉందండి. అంటే తీవ్రత ఉంది. ఆ ఇంటెన్సిటీ ఏ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడంటే, చూడండి, అప్పటికే రాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని వెళ్ళి వేకోజామున మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చి ఇదంతా కూడా ఆయనని పూర్తిగా ఆ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఆ సోల్జర్స్ ఆర్మీ చేతుల్లో పడ్డాడు యేసయ్య. ఎంత బీభత్సం భయంకరంగా ఉంటుందో తెలుసా మీకు? మామూలుగా పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు నైట్ టైంలో వాళ్ళ డ్యూటీ ఉంటే గనక రాత్రంతా భజన ఆ యొక్క పట్టబడినటువంటి ఎవరైనా తప్పు చేసిన వ్యక్తికి. అదే సైనికుల చేతిలో పడితే మహాఘోరం. యేసుక్రీస్తు ప్రభువును సైనికులు స్వాధీనంలో చేసుకున్నారు.
ఆయన చిత్రవద మామూలుగా లేదు ప్రియులారా. రాత్రంతా కూడా ఆయనకి చిత్రవద చేసి నిద్ర లేదు, ఒక పక్కన ఆయనకు హింస, ఆయనకు భయంకరమైనటువంటి చిత్రవదకు గురి చేసి ఫిజికల్గా మెంటల్గా ఆయనంతా కూడా కంప్లీట్గా కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా లాస్ట్ చివరిగా ఆయనను తీసుకొని వెళ్ళి సిలువకు అప్పగిస్తారు, సిలువ వేసి ఇంకా ఆయనని చంపుతారు అనే ఆ యొక్క లాస్ట్ గడియలో సిలువమురాను మోయిస్తూ తీసుకొని వెళ్తున్నారు ఆయనకి. ఆ సమయంలో నాకు తెలిసి పూర్తిగా దాదాపు ఆయన అలిసి సొలిసిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా 75% ప్రాణం లేని స్థితిలోనే ఉన్నాడు ఆయన. అలాంటి అలసి సొలిసిపోయినటువంటి స్థితిలో కూడా ఏం ఆలోచన చేస్తున్నాడు ఆయన? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన? ఆయన తన్ను తాను గ్రేట్గా ఫీల్ కాలేదు. యెరూషలేము కుమార్తెలు చూడండి నా దగ్గరకు వచ్చి ఎలా ఏడుస్తున్నారు నా కొరకు అని గ్రేట్గా ఫీల్ కాలేదు ఆయన. ఆ సమయంలో కూడా, చివరి క్షణంలో కూడా ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడంటే మన గురించి ఆలోచన చేస్తున్నాడు, మన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాడు, మన కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నాడు మన ప్రభు. అందుకే సిలువ వేసిన తర్వాత కూడా చివరిగా 7 మాటలు పలికినాడు. ఆ 7 మాటల్లో కూడా స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అంటాడు. కొర ప్రాణంలో చివరి శ్వాసలున్న వ్యక్తి అండి. ఎవరున్నారండి ఇలాంటి ప్రేమామూర్తి? ఎవరున్నారండి ఈ విధంగా స్వార్థం లేని, కంప్లీట్గా నిస్వార్థంగా ప్రజల కొరకే, ప్రజల క్షేమము కొరకు ప్రయాసపడి తన జీవితాన్ని ఈ విధంగా మన కొరకు అర్పించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకములో? అందుకే ఆయనకు సాటి, ఆయనకు సముడైన వారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రియులారా. కనుక దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. అలాంటి దేవుడు ఆ చివరి క్షణంలో కూడా ఏమంటున్నాడు? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు అంటే మన గురించి ఆలోచన చేస్తున్నాడు. అంటే నన్ను అనవసరంగా, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుడిని, నన్ను ఎందుకు సిలువ వేస్తున్నారని ఆయన ఎప్పుడు కూడా ఎదురు కూడా తిరగలేదండి. అందుకే అక్కడ రాయబడింది 53వ యెషయా గ్రంథంలో ఆయన గురించి ప్రవచనము, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనము ధరించెను, ఆయన నోరు తెరవలేదు. అర్థమవుతుందండి? చివరి క్షణం వరకు కూడా ఆయన ఒక్కసారి యాక్చువల్గా నోరు విప్పితే ఆయన ఆ శిక్ష నుండి తప్పించుకునేవాడేమో. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆయన నోరు విప్పలేదు, నేను నిర్దోషి నేను చెప్పలేదు, తను తాను గురించి ఆయన ఏం మాట్లాడుకోకపోగా ఆ మౌనమే తనను సిలువకు అప్పగించింది. ఆయన నోరు తెరిస్తే గనక ఏమైపోతుందో తెలుసండి. శిక్షను ఆయన తప్పించుకునేవాడు. ఈరోజున పాప క్షమాపణ లేకుండా మానవ జాతి అంతా నశించిపోయేవాళ్ళు. ఆ మానవ జాతంతటికి రక్షణ ఇవ్వడానికి, నరకం నుండి తప్పించడానికి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి, అందరికీ భూమి మీద ఉన్నప్పుడే పాప క్షమాపణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన చిత్రవద చేయబడ్డాడు. అయినా నోరు తెరవలేదు. కానీ ఇక్కడ నోరు తెరిచాడు. ఎప్పుడు? సిలువ మోస్తున్నప్పుడు ఒక నోరు తెరిచి మాట్లాడుతున్నాడండి. ఆ నోరు కూడా తెరవడం ఏమని మాట్లాడాడంటే, అయ్యో నన్ను తప్పించండి, నన్ను క్షమించండి అని చెప్పలే. ఆ నోరు తెరవడం కూడా ఏమని చెప్తున్నాడంటే, ఆయన నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకునే ఒక ఆలోచన స్ట్రైక్ చేశాడు. రెండవది అక్కడ ఒక సామెత చెప్పాడు. మూడవది ఆయన అక్కడ ప్రవచనం కూడా చెప్తా ఉన్నాడు. ఏమనంటే, పశ్చిమ్రానుకే ఈ విధంగా చేస్తే మరి ఎండిన దానికి ఏం చేస్తారు? అంత మాత్రమే కాదు, ఆ దినం వచ్చినప్పుడు మా మీద పడండి పర్వతాలతో చెప్తారు, మమ్మల్ని కప్పుడని కొండలతో కూడా చెప్తారంట జనాలు. అంటే చావును కోరుకున్న చావు రాదు, కానీ హింస మాత్రం తప్పదు. అనవసరంగా మేము మా పిల్లల్ని కన్నామే అని కనిన పిల్లలు తల్లిదండ్రులు అంటారంట. పిల్లలు కనినటువంటి తల్లిదండ్రులు కూడా మాకు అనవసరంగా మేము పిల్లల్ని కన్నాము, ఎందుకంటే వాళ్ళ ఆ యొక్క పిల్లల్ని కూడా కనికరించకుండా చంపుతూ ఉంటే మా కళ్ళ ముందే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇది మేము చూడలేము, మాకు చావేం బెటర్ అని చెప్పేసి కొండల దగ్గరికి వెళ్ళిపోయి మా మీద పడండి అని అది ఎదురు చూసినా కూడా చావు దగ్గరికి రాని పరిస్థితి. అంటే అంత భయంకరమైన స్థితి వస్తుందనే ప్రవచనం అది AD 70లో నెరవేరిందని నేను నిన్న మొన్న కూడా జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రములు. అయితే దేవుని బిడ్డలారా గమనించాలి. అలా చెబుతూ ఏమన్నాడంటే, పశ్చిమ్రానుకే ఇలాగూ చేసినట్లా ఎండిన దానికి ఇంకేమీ చేయుదురు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా గమనించాలి, పశ్చిమ్రాను యేసుక్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉంది అని నేను నా ప్రతి ప్రసంగంలో ఈ వాక్య ధ్యానంలో మీకు చెప్తూ వచ్చాను. పశ్చిమ్రాను యేసు ప్రభుకి
అది సాదృశ్యమైందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవనామానికి స్తోత్రాలంత మాత్రమే కాదు, ఎండిన మ్రాను ఇది మనుషులకు సాదృశ్యమైంది ప్రియులు. అందుకే యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పినాడు ఆయన, నేను నాకే వీరి ఇంత ఘోరంగా మరి కనికరం లేకుండా ఇంత చిత్రవద చేస్తే ఎండిపోయినటువంటి మీ జీవితాలు, బలము లేని చేవలేని మీ జీవితాలు, బలము లేని మీ జీవితాల్లో, శక్తి లేని మీ జీవితాలు, ఓర్పు లేని జీవితాల్లో, సహనం లేని జీవితాల్లో మీరు ఇంకేమైపోతారు అని యేసుక్రీస్తు ప్రభు ఆయన చాలా ఆలోచనలు పడ్డాడు. అందుకే ఆయన ప్రసంగంలో కూడా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలనేంత ఎందుకు నేర్పించాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని ఎందుకు నేర్పించాడంటే ఆ స్థితిలో లేరు మనుషులు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలనేది అది ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో కూడా లేదులేండి. యేసుప్రభు నేర్పించిన ఆ బోధల్లో అఫ్కోర్స్ పాటించే వాళ్ళు ఉన్నారు, దానివల్ల వచ్చే మేలు పొందుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. దేవునికి స్తోత్రములు. అలాంటి వారు లేకపోలేరు. ఆ విధంగా మనుషులు క్రూరమైనటువంటి మనుషులు, జంతువులాగా ప్రవర్తించే మనుషులు మనిషిగా మారి యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వారు బైబిల్లో తన శిష్యులే ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా ఉన్నాడు. అలాగా యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది నిజంగా వెంబడిస్తున్న వాళ్ళు, క్రైస్తవులు అనట్లేదు నేను. యేసును వెంబడించే వాళ్ళంటే యేసయ్య వాక్కు ప్రకారంగా జీవించే వాళ్ళు తప్పకుండా ఆ బోధలకు ప్రభావితం అవుతారు, శాంతి సమాధానంతో జీవిస్తారు. వాళ్ళు అల్లరికి కారకులు కారు, వారు కొట్లాటలకి కారకులు కారు. వాళ్ళన్నీ కూడా అర్థం చేసుకొని ఓర్పు కలిగి సహనము కలిగి యేసు వైపు చూడగానే మనిషికి శాంతి సమాధానం వచ్చేస్తుంది. ఎందుకు? ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఆ ఓర్పు ఆటోమేటిక్గా మనుషుల్లో వచ్చేస్తుంది ప్రియులారా. అలాగే యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు అలాంటి జీవితం అనుభవిస్తున్నారు. కానీ చాలామందికి ఇంకా దాని యొక్క కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఆయన ఈ మాట కోట్ చేశాడు. అఫ్కోర్స్ ఈ మాట గాంధీజీ గారు వాడారు, ఫేమస్ అయిపోయినారు ఆయన. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపాలని ఒకప్పుడు ఆయన అన్నాడు. ఆ తర్వాత అంటే యాక్చువల్గా చూడండి, మీకు తెలుసో లేదో, మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ కాలంలో ఫ్రీడమ్ కొరకు ఫైట్ చేస్తున్నటువంటి ఆ దినాల్లో ఏం చేసినారు తెలుసా? ఫస్ట్ యాక్చువల్గా ఈట్కా జవాబ్ పత్తర్ సేదో అన్నారు. అంటే వాళ్ళు ఇటుక విసిరేస్తే మన మీద మనం రాయి విసిరాలి, అంతేగాని మనం సైలెంట్గా కూర్చోవద్దు అన్నారు ఆ కాలంలో. అంటే ఎలాగుంది వాళ్ళ మనసు? వాళ్ళు ఒకటి కొడితే మనం రెండు కొట్టాలి. అర్థమైందండి? ఇది మనిషి యొక్క తత్వం కూడా అలాంటిదే. ఆ సిచ్యువేషన్ కూడా గాంధీజీ కాలంలో కూడా అలానే ఉన్నారు. అందరూ ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, వాళ్ళు అన్ని సంసిద్ధంతో ఉన్నారు. మన వాళ్ళు కత్తులు కటార్లతో ఏం చేయగలుగుతారు? అది పప్పులు ఉడకట్లేదు, సాధ్యం కావట్లేదు అక్కడ. అప్పుడు గాంధీజీ గారు అహింస సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఆయన ఏమన్నాడంటే హింసతో కాదు, అహింసతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి సత్యాగ్రహాన్ని ఆయన పాటించి ఆయన ఈ మాటలు కోట్ చేశాడు. ఏం తెలుసా? ఒక చెంప చూపిస్తే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని. అలా ఒక విలేకరి మన ఇండియాలో ఉన్నటువంటి అట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక స్టేట్ సీఎంతో మాట్లాడుతున్నాడండి. ఇంకా నేను ఇది ఎంతమంది ఆ వీడియో చూశారో మీకు అర్థమైపోతుంది, ఎంతమంది చూడలేదో అది మీకు అర్థం కాదు. కానీ ఇది మాత్రం వాస్తవం, అర్థం చేసుకోండి. ఇప్పుడైనా నేను ఆ పేరు ఎత్తను, ఆ స్టేట్ పేరు ఎత్తను, ఆ సీఎం పేరు కూడా నేను ఎత్తదలుచుకోలేదు. కారణం ఏంటి తెలుసా అండి? భయంతో కాదు, భయపడి కాదు నేను ఆ సీఎం పేరు ఎత్తకపోవడానికి. భయం లేదు, ఎందుకు? తప్పు చేయట్లేదు కదండి. వాక్యాన్ని మాట్లాడుతున్నాం, వాక్కును సత్యమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు భయం ఎందుకండి? కానీ అంటే రెండు అంటే నేను ఎక్కువగా ఆ వ్యక్తిని పేరు చెప్పి ఆ స్టేట్ పేరు చెప్పి నేను అనవసరంగా అదేమంటారండి కించపరచదలుచుకోలేదు. రెండవది అలా అని ఏమంటారండి దాన్ని, రెండవ కారణం ఏంటనంటే అసలు నాకు ఆ పేరు ఉచ్చరించడం కూడా మనసు రావట్లేదు. నిజంగా చెప్తున్నాను. కారణం ఏంటి తెలుసా? ఎంత ఇమ్మెచ్యూర్డ్గా మన పాలకులు ఉన్నారు. నిన్న కూడా నేను జ్ఞాపకం చేశాను. మన పాలకులు కూడా ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, క్రైస్తవులారా, విశ్వాసులారా, ప్లీజ్ ప్రే ఫర్ అవర్ లీడర్స్. బైబిల్ గ్రంథంలో రాయబడింది రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని.
దయచేసి మన రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి చక్కని జ్ఞానం ఇవ్వాలని, దేవుడు వారికి చక్కని బుద్ధి ఇవ్వాలని, దేవుడు వారికి చక్కని ఆలోచనలు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది మధ్యాహ్నం పూట. దాన్ని చక్కని వీడియో చేసి పాడి దేవుని ఘనపరచాలి. ఇదే రాజుల మీద, మన అధికారుల మీద, మన దేశాధికారుల మీద, మన దేశం మీద ఒక పాట పాడాలని, దేశభక్తితో కూడినటువంటి దైవభక్తితో కూడిన దేశభక్తిని కూడా, దేశభక్తితో కూడిన దైవభక్తిని కలిపి ఆ పాట పాడాలనే ఆలోచన నాకు వచ్చింది. ఏ పాట తెలుసా? దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం. ఇది ఒక ప్రార్థన. భక్తుడు పాట రూపకంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము, స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము, మంచి సహకారులను దయచేయుమో దేవా, మంచి సహకారులను దయచేయుమో దేవా, నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి, నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం. చాలా చక్కని అర్థంతో కూడినటువంటి పాట ప్రియులారా. దేవుని చిత్తమైతే నేను దీన్ని వీడియో చేసి అది పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. చాలా చక్కని పాట, ప్రార్థనతో కూడినటువంటి పాట. దేశాధికారుల మీద ఆ తర్వాత తుఫాన్లు కొడుతూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మా దేశాన్ని కాపాడు ప్రభు అని చక్కని పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఆ సీఎం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఒక విలేకరి ఏమన్నాడో తెలుసా? సార్, గాంధీజీ గారే అన్నారు కదా ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని. అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? అది మేము పాటించామన్నాడు ఆయన. అంతెందుకండి, నడి రోడ్డు మీద మిమ్మల్ని ఎవరైనా గట్టిగా చెంప దెబ్బ కొడితే మీరు ఊరుకుంటారా అని ఒక సీఎం విలేకరుని అడుగుతా ఉన్నాడు. ఆయన పరిపక్వత చూడండి, ఆయన అజ్ఞానం చూడండి. ఆయన ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఆ విధంగా ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఆ స్టేట్లో ఉన్న యువత ఏం ఆలోచన చేయాలి? ఇది ఇండైరెక్ట్గా రెచ్చగొట్టినట్టు కాదా? ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నట్టు కాదా? హింసను ప్రోత్సహిస్తున్నట్టు కాదా? ఎవరో ఒకరు అజ్ఞానులు, అవివేకులు, ఏదో రాజకీయం చేసేవాళ్ళు ఆ విధంగా ఉన్నారంటే ఒప్పుకోవచ్చు. సీఎం పదవి కలిగినటువంటి వ్యక్తి ఇంకేం రాజకీయం చేసి ఇంకేం సంపాదించాలి? ఆల్రెడీ సీటు పొందుకున్నాక కనీసం ఆ సీటుకి న్యాయం చేయాలి. ఏంటనంటే హింసను ప్రోత్సహించకూడదు కదా. ఓకే, తన వల్ల కాలేదనుకోండి, ఏమని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం ఆయన వల్ల కాకపోతే హీ కెన్ షట్ హిస్ మౌత్, యూనో. ఆయన తన నోరును మూసుకోవచ్చు కదా. కానీ ఈ మాట పలికి తన జ్ఞానం ఎంతనో, తన మెచ్యూరిటీ ఎంతనో, తన దృక్పథం ఏమిటో అక్కడ బయలుపరుచుకున్నాడు. ఆయన అంటున్నాడు, రివర్స్గా విలేకరిని ప్రశ్నిస్తున్నాడు. ఏంటనంటే, నడి రోడ్డు మీద మీకు ఎవరన్నా చెంప మీద చెంప చల్లు అనేటట్లు కొడితే మీకు కోపం రాదా? మేము ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపే రకము కాదు అన్నప్పుడు అక్కడ ఈ హింస ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ హింస ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఆ రాష్ట్రము అట్టుడుకుతూ ఉంది ప్రియులారా. అలాంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. నేను ఏదో కించపరిచి చెప్పట్లేదు, రాజకీయ ఉద్దేశంతో చెప్పట్లేదు. నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా, నేను ఒక సేవకుడిగా, దేవుని రాజ్య సువార్త ప్రకటించే ఒక సేవకుడిగా ఒక బాధ్యతతో చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ప్రియులారా గమనించాలి, ఆ యొక్క మాటల్లో ఉన్న అర్థం ఏంటనంటే, ఒక చెంప మీద కొట్టిన తర్వాత ఇంకో చెంప చూపించడం అంటే అది ఏమంటారండి, అది చాతగానితనము కాదు. అది చాతగానితనము అనరు. దాన్ని ఏమి చేసుకోకుండా ఏమి చేయలేని స్థితి కాదండి. అందులో ఉన్న జ్ఞానం ఏంటంటే, ఎవరైనా హింసకు ప్రేరేపించి ముందుకొచ్చి ఒకవేళ ఒక స్టెప్ ముందుకేస్తే ఏమవుతుందో తెలుసా? మనం ఇంకో స్టెప్ వేస్తే వాళ్ళు ఇంకో స్టెప్ వేస్తారు. మనం ఒకటి తిడితే వాళ్ళు ఇంకోటి తిడతారు. మనం కొడితే వాళ్ళు కొడతారు. ఈ హింస తగ్గిపోవాలి, శాంతి సమాధానము రావాలంటే ఏం చేయాలో తెలుసా? మౌనంగా ఉండాలి.
ఒక దెబ్బ చెంప మీద కొట్టిన తర్వాత ఇంకో చెంప మీద కొట్టమంటే ఎవడన్నా కొడతాడా? కొట్టాడండి. ఎప్పుడు మనిషి ఇంకొకసారి సెకండ్ టైం రైజ్ అవుతాడు, సెకండ్ టైం ఎప్పుడు కొడతాడు, సెకండ్ టైం ఎప్పుడు తిడతాడంటే ఆపోజిట్ పర్సన్ యొక్క రియాక్షన్ చూసి, ఆపోజిట్ పర్సన్లోనే శాంతి సమాధానం కనబడినప్పుడు ఎందుకండి ఆ వ్యక్తి కొడతాడు, తిడతాడు. నేను జనరల్గా ఈ ఈ ఈ ఈ తగాదాల్లో విషయాలు మాట్లాడుతున్నాను. ఇక వాంటెడ్లీ ఏదైనా చేయాలనుకున్నాడంటే క్రూరుడు ఏమైనా చేయగలుగుతాడు. అంత శాంతమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు వాళ్ళు ఇంకా ఆయన నోరు తెరవకపోయినా చిత్రవదకు గురి చేసినారు. అఫ్కోర్స్ ఆ సందర్భం వేరనుకోండి. కానీ యేసుక్రీస్తు ప్రభు బ్రతకుండగానే ఆయన అలాగా మంచి విషయాలు నేర్పించినటువంటి వ్యక్తి. ప్రియులారా, నా ప్రేమైనటువంటి సోదరులారా గమనించాలి, ఇలాంటి గొప్ప దేవుడు, మంచి దేవుడు, పరిశుద్ధుడు, మంచి మార్గాన్ని నేర్పించినటువంటి దేవుడికే అంతా ఓర్చుకోగలుగుతున్నాడు. అంత చిత్రవద చేస్తే ఈ రోజున మనిషి ఎలాంటి వాడండి? అలా అంటే రైజ్ అయిపోతాడు. అలా ఏమనంటే రైజ్ అయిపోయే వ్యక్తులు ఏమేమి కాబోతుంది లోకం మీద అనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట వాడుతూ వచ్చినాడు. అవును ప్రియులారా, గమనించాలి, ఎండినటువంటి స్థితిలో మనిషి ఈ రోజున ఉన్నాడు. ఎండినటువంటి స్థితి అంటే ఏమనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ థింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ బాడీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్పిరిచువల్ లైఫ్. ఈరోజు నా మనిషి యొక్క స్పిరిచువల్ లైఫ్ అండి. మనకందరికీ బాగా తెలుసు, మనకు ఫిజికల్ లైఫ్ ఉంది, ఆ తర్వాత మనకు మనస్సు, ఆ మెంటల్ లైఫ్ ఉంది, మూడవది మనకు స్పిరిచువల్ లైఫ్ ఉంది, మనకు సోషల్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఫినాన్షియల్, ఎన్నో విధాలుగా మన జీవితాల్ని మనం చూసుకుంటూ వెళ్తున్నాం ప్రియులారా. కనుక దేవునామానికి స్తోత్రాలు. నేను స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ వాక్యం యొక్క ఉద్దేశం కూడా స్పిరిచువల్ లైఫ్ గురించే. నాకు వేరే విషయాలు చెప్పి మీకు తెలియని విషయాలు అంటూ ఏమి లేదు. అందరికీ అన్నీ తెలుసండి. తెలియని విషయాలు ఈ లోకంలో చాలామందికి ఉంది అంటే వాక్యములోని అర్థాలు, ఈ ప్రాముఖ్యమైన లోతైనటువంటి అర్థాలు, మర్మాలు కాదు, అర్థాలు. మర్మాలు చాలా దూరం అండి. మర్మాలతో పని లేదు. అర్థం ఫస్ట్ ఉన్న బేసిక్ నాలెడ్జ్ కావాలండి. ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ కావాలి. ఈ రోజున క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది నశించిపోతున్నారు ప్రియులారా. నిన్న దినాన్న ముగ్గురు దైవజనుల యొక్క ఆ యొక్క లైవ్లో వాళ్ళ సంభాషణ వింటా ఉంటే సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా అదే బాధపడ్డారు. క్రైస్తవ్యంలో సంఘాలలో సేవకులు కూడా విశ్వాసుల యొక్క ఆ యొక్క గిఫ్ట్స్ని గుర్తించకపోవడము, వాళ్ళని సరిగ్గా వాడుకోకపోవడము చాలా బాధాకరం అంటున్నాడు ఒక గొప్ప సేవకుడు. కానీ మన సంఘంలో అలా ఉందా అండి? ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాం, రంగు భేదము లేకుండా, ఆ తర్వాత జాతి భేదము లేకుండా, ఆ తర్వాత ఎవరైనా సరే దేవుని కొరకు నిలబడితే, వాళ్ళు పేదలైనా ధనికులైనా ఎవరైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసి దేవుని కొరకు ముందు పెట్టే ఆ విషయంలో ఫిలదెల్ఫియా సంఘము, అందులో ఉన్న సేవకులము ఈ పనిలో ఉన్నామనే విషయాన్ని మీరు గమనించాలి, గుర్తించాలి. మన సంఘంలో మట్టి పని చేసుకునే ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా బల్లపరిచర్య చేసే ఆ యొక్క కృప ఇచ్చాము. నెలకి 40,000 సంపాదించే ఆఫీసులో పనిచేసే వాళ్ళకు కూడా ఆ కృప దొరికింది. అక్కడ వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళ వృత్తిలో తేడా ఉందేమో, కానీ దేవుని సన్నిధిలో ఏమాత్రం తేడా లేదు. ఆ మాటలు వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ప్రియులారా. కామన్ బేసిక్ థింగ్స్ లేకుండా ఈరోజు నన్ను నశించిపోతున్నారు. నేను బేసిక్ థింగ్సే, ఆ మాటల్లో ఉన్న అర్థాలే మీ ముందు పెడతా ఉన్నాను తప్ప ఏదో మర్మాలు చెప్పే అంత నేను పెద్దోడిని, అంత జ్ఞానిని కూడా నేను కాదు అని నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కారణం ఏంటి తెలుసండి? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే చాలు, జీవితం ధన్యమైపోతుందండి. ఇంకా మిగతా తెలియని విషయాలు ఏదైనా ఉన్నాయా దేవుడు బయలుపరుస్తాడు. అవును ప్రియులారా, ఫిలిప్పీ పత్రికల్లో పౌలు కూడా అదే అన్నాడు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో నేను దానిని పట్టుకోవడానికి వెళ్తున్నాను, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. కనుక మీరు కూడా ఇలానే ఉండండి, ఈ తాత్పర్యమే కలిగి ఉండండి అంటాడు. ఆ యొక్క వాక్య భాగము 3వ అధ్యాయంలో మొదటి వాక్య భాగం చివరి వచనంలో అంటాడు, మీరు కూడా ఇదే తాత్పర్యం కలిగి ఉండండి, వేరే తాత్పర్యం ఏదైనా ఉంటే అది ప్రభు మీకు బయలుపరుస్తాడు, ఉన్న దాని ప్రకారంగా మీరు నడవండి అంటాడు. కనుక ఉన్న విషయాలు మనం నేర్చుకోకుండా, ఉన్న విషయాల్లో మనం పాటించుకోకుండా, బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, ఉన్న వాటికి బేసిక్ అర్థాలు తెలియకుండా జీవిస్తున్నప్పుడు మర్మాలు ఎందుకు మనకు? అది మర్మాలు దేవుడు బయలుపరచాలంటే ఆయన ఆగుడు, తప్పకుండా బయలుపరుస్తాడు.
కానీ ఉన్న విషయాలు ఫస్ట్ మనం పాటించాలి కదా. అందుకే దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియులారా. ఇక్కడ ఎండినటువంటి స్థితిలో ఈ రోజున మనిషి ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మీరు అనొచ్చు, దేవుడు మనిషిని ఎండిన స్థితిలోనే కలగజేసినాడా? నో. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు, ఈ భూమి మీద నరజాతిని తయారు చేసినప్పుడు వాళ్ళని ఏ స్థితిలో ఉంచినాడో, ఎక్కడుంచినాడో తెలుసా? వాళ్ళని తీసుకొని పోయి ఎడారిలో వదిలిపెట్టలేదు. ఎడారి అంటే భయంకరమైన ఎండ ఉంటుంది, నీళ్లు ఉండవు, దాహానికి మండి ఇదైపోవాలా. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియులారా. కనుక దేవునామానికి స్తోత్రాలు. ఏ స్థితిలో దేవుడు మనిషిని తయారు చేసి ఎక్కడ పెట్టాడో తెలుసా? మనకందరికి బాగా తెలుసు. చూద్దామా? ఎక్కడికి వెళ్ళిపోదాం? ఏదేను తోటకి. దేవునికి స్తోత్రం. అక్కడే కనబడుతుంది ఎక్కడుంచినాడు. ఆ మాటలోనే ఎక్కడుంచినాడంటండి? ఏదేను తోటలో మనిషిని పెట్టినాడండి. దేవుని నామానికి స్తోత్రాలు. చక్కని వాక్యం అండి దేవుని యొక్క వాక్యం. ఎక్కడుంచాడు? ఇలా తయారు చేసినాడు. ఎక్కడుంచినాడో ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో నుండి చదవండి, చాలా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము 27 నుండి నేను గమనించాలి చెప్తున్నాను, దాని ప్రకారంగా చదివి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎలా తయారు చేసినాడు, ఎక్కడ ఉంచినాడు. రైట్. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు చూసారా, పచ్చని పచ్చని చెట్లు, చక్కని, ఎంత చక్కగా రాసి 28వ వచనంలో వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి ప్రాగు ప్రతి జీవు, ఆ తర్వాత ప్రతి చెట్టు. 29, ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇస్తున్నాను, అది మీకు ఆహారము. పచ్చని జీవితం అండి, పచ్చని. ఇంకా 30వ వచనంలో, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకును, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగును అని పలికెను. ఆ ప్రకారమే అయ్యింది. దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా అనిపించింది. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. వావ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుంచినాడు మనిషిని, నరజాతిని దేవుడు సృష్టించిన తర్వాత పచ్చని తోటలో, పచ్చని చెట్ల మధ్యలో, ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ సముద్ర అలలు, ఆ తర్వాత దేవుని నామానికి ఎంత బ్యూటిఫుల్ సీన్ అండి. ఇలాంటి ప్లేసెస్కి సమ్మర్ హాలిడేస్లో దర్శించడానికి కొంతమంది ఎన్నుకుంటారు కదండి. కులు మనాలి అని, తర్వాత అక్కడ ఎక్కడంటే కొడైకెనాల్ అని, ఆ తర్వాత మన కర్ణాటకలో ఇక్కడ ఏంటండి జోగ్ ఫాల్స్ ఉంది, ఆ తర్వాత నయాగరా ఫాల్స్, ఎక్కడెక్కడో ఇలాంటి ప్లేసెస్ ఎందుకు ఎన్నుకుంటారు. మాల్దీవ్స్కి వెళ్తే అంత కూడా అలానే కనబడుతూ ఉంటుంది అక్కడ కూడా. ఎందుకంటే ఆ ఆహ్లాదమైనటువంటి వాతావరణం. రిసార్ట్స్లో కూడా అలానే దాన్ని రిసార్ట్స్ తయారు చేస్తారు కదండి, ఆ స్విమ్మింగ్ పూల్తో పాటు. ఎందుకు అంటే మనిషికి అది ఆహ్లాదాన్ని ఇస్తుంది. పచ్చని గ్రీన్ అనేది మనిషికి ఆహ్లాదాన్ని ఇస్తుంది, చూడడానికి, వినడానికి, మనసులో ఆలోచన చేయడానికి కూడా. ఇట్ ఈస్ అ ప్లెజెంట్ ప్లేస్. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆయన ఎక్కడుంచినాడో తెలుసా? 8వ వచనములో, ఈ తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, తోట వేశాడండి వ్యవసాయకుడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు.
దేవునికి స్తోత్రం. తోట వేసి దేవుడే వ్యవసాయకుడుగా అక్కడ ఆదాము అవ్వలను అక్కడ ఉంచేను అని చాలా స్పష్టంగా ఉంది. ఎడారిలో ఉంచలేదు. ఇక్కడ 2 విషయాలు నేను హైలైట్ చేయదలుచుకున్నాను. ఒకటి, దేవుడు నరుని ఎండిన మ్రానుగా తయారు చేసినాడా, లేకపోతే మనిషి ఎండిపోయాడా? సింపుల్. దీనికి ఆన్సర్ ఏంటి తెలుసా అండి? చూడండి, మీరే చెప్పాలి నాకు జవాబు. ఎండిపోయిన కర్ర కావచ్చు, కొమ్మ కావచ్చు, ఆకు కావచ్చు, చెట్టే కావచ్చు, రైట్? స్టెమ్, లీఫ్ ఆర్ ట్రీ, ఆ తర్వాత వుడ్, తర్వాత మురాను, నరికిన తర్వాత వుడ్ అవుతుంది కదండి ఇది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏ స్థితిలో ఉంటాయి? ఆ పుట్టుకతోనే అలా అది మొలకెత్తడమే అలా మొలకెత్తుతాయా? నేను అడుగుతున్న ప్రశ్న. జూమ్లో ఉన్న వాళ్ళు జవాబు చెప్పండి. నేను మీ మాట వినాలనుకుంటున్నాను. అదే పచ్చగా ఉంటుందా, తర్వాత ఎండిపోయిన స్థితిలోనే మొలకెత్తుతుందా? యా, మాట్లాడండి ప్లీజ్. పచ్చగా ఉంటాయన్న, అంతే కదా? రైట్, మీరు మ్యూట్ చేసుకోండి, ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, మ్యూట్ చేసుకోండి. ఎండిపోయిన గడ్డి కూడా తీసుకోండి ప్రియులారా. ఎండిపోయిన గడ్డి కూడా అది ఎలా మొలకెత్తుతుంది? పచ్చగానే ఉంటుంది. గడ్డి పూస కూడా అది పచ్చగానే ఉంటుంది, కానీ ఎండిపోతుంది. ఈ రోజున ఆకులు ఎండిపోతున్నాయి, ఆ తర్వాత కొమ్మలు ఎండిపోతున్నాయి, చెట్టు ఎండిపోయి తర్వాత నరికితే మొద్దయిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు అది పచ్చిగా ఉన్నట్టే కదా. డైరెక్ట్గా భూమిలో నుండి ఎండిపోయినట్టుగా ఆకులు బయటికి రావే, ఎండిపోయినట్టుగా కొమ్మలు రావే, ఎండిపోయినట్టుగా చిగురు రాదే, ఎండిపోయినట్టుగా మొలక రాదే, ఎండిపోయినట్టుగా చెట్టు ఉండదే. ఫస్ట్ చెట్టు ఏదైనా సరే అది పచ్చగా ఉంటుంది. రాను 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 దానికి నీరు అందకపోతే అది ఏమైపోతుందంటే అది ఎండిపోతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక సృష్టిలో ఉన్నటువంటి చెట్టు విషయములోనే దేవుడు ఈ విధంగా సృష్టిస్తే ఆలోచన చేయండి, మనిషిని ఆ విధంగా సృష్టించాడా? ఎండిపోయిన స్థితిలో ఈ రోజున మనిషి ఉన్నాడంటే ఏంటి దాని అర్థం తెలుసా? స్పిరిచువల్ లైఫ్లో డ్రైగా ఉన్నాడు మనిషి. ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు. ఈ రోజున మనిషి యొక్క దుస్థితి ఎంత తాండవం ఆడుతూ ఉంది లోకంలో అంటే, మనుషులు క్రూరులైపోతున్నారండి, క్రూర జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారండి. కొన్ని వీడియోస్ ఫేస్బుక్లో అక్కడక్కడ కనబడతాయి. జంతువులు మనుషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. జంతువులు తోటి జంతువులతో ఏదైనా ప్రమాదంలో ఉంటే కాపాడే ప్రయత్నంలో జంతువులు చేస్తున్నాయి, కానీ మనుషులు మాత్రం ఆ పరిస్థితి లేదండి. వరదల్లో కొట్టుకుపోతున్న వీడియో తీస్తూ ఉన్నారు. మన సండే స్కూల్ పిల్లలు చక్కని స్కిట్ వేస్తున్నారు కదండి. అలానే రియల్గానే ఉంది ఆ పరిస్థితి. గోతిలో పడినటువంటి వ్యక్తి, గుంతలో పడిన వ్యక్తికి లేపడానికి బదులుగా అక్కడ విలేకరి వచ్చి మీరు గుంతలో ఎప్పుడు పడ్డారు, ఎలా పడ్డారని అడిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈరోజు నా న్యూస్ ఛానల్ కూడా పరిస్థితులు అలానే. ఫస్ట్ న్యూస్ కావాలి, తర్వాత న్యూస్ కవరేజ్ చేయాలి, తర్వాత ఏమవుతుందో తెలియదు. అలా కొట్టుకొని పోతూ ఉంటే న్యూస్ కనబడుతూ ఉంది కదండి. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, గమనించాలి, మనిషి యొక్క జీవితము ఎండినటువంటి స్థితిలో ఉంది. అయితే దేవుడు ఆ స్థితిలోనే మనిషిని కలగజేసినాడా? నో. ఈ లోకము రివర్స్ మాట్లాడుతూ ఉంది. ఈ లోకము రివర్స్ నేర్పిస్తూ ఉంది. డార్విన్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా మనిషి కోతిలో నుండి వచ్చినాడని ఈ లోకము దుర్బోధ నేర్పించింది. కోతిలో నుండి మనిషి రావడం కాదు, మనిషే కోతి చేష్టలు చేసి కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? జంతువుల్లో నుండి మనిషి రావడం కాదు, మనిషే జంతువులాగా మారుతూ ఉన్నాడు. ఈ రోజున మనిషి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. కనికరం ఉందా? జాలి ఉందా? చిన్న చిన్న కారణాలని బట్టి మనుషుల ప్రాణాలని తీసేస్తున్నారండి. నిన్ననే ఒక న్యూస్ చూసేసరికి నిజంగా మళ్ళీ అది జరిగినటువంటి విషయం మళ్ళీ అది రిపీట్ అయింది. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏ శిక్ష? ఉరి శిక్ష. మళ్ళీ ఇండియాలో కొత్తగా ఉరి శిక్ష ఒకటి కేసు పడింది. ఎవరి మీద అంటే ఒరిస్సాకి చెందినటువంటి, బీహార్కి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు సంజయ్ కుమార్. ఏం చేశాడంటే తెలుసండి, ఒక
తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఒక తప్పు బయటికి రాకుండా ఉండడానికి వరుసగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 9 మందిని హత్య చేసినాడు. ఒక తప్పు బయటికి వస్తుందేమో అని చెప్పేసి, ఎంత మూర్ఖుడేడంటే, ఒక తప్పు బయటికి వస్తుందేమో అని చెప్పేసి 9 మందిని ఒకే బావిలో పడేసి చంపినాడండి. ఫస్ట్ మత్తుమందు కలిపి వాళ్ళ స్పృహ తప్పిపోయిన తర్వాత ఇంకా ప్రాణం ఉండగానే వాళ్ళని బావిలో పడేసినాడంట. వీడు మనిషి క్రూరుడు, వీడు ఒక జంతువా, రాక్షసుడా, ఎవడు వీడు? చూడ్డానికి ఎలా ఉన్నాడు తెలుసా? మళ్ళీ యవనస్తుడు, యంగ్ మ్యాన్, చూడ్డానికి మంచిగా ఉన్నాడు. కొమ్ములు లేవు ఆయనకి, నల్లగా లేడు, కొమ్ములు లేవు, దయ్యంలా లేడు, ఒక మనిషిలాగానే ఉన్నాడు. కానీ అంతరంగ స్వభావం చూడండి. ఆవేదన వస్తుంది నాకు. అంతరంగ స్వభావం చూడండి, అంతరంగ స్వభావంలో క్రూరత్వం చూడండి. అదే మనిషి జంతువులాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడానికి నేను చెప్పదలుచుకున్నాను. అంతరంగ స్వభావంలో మనిషిని ఏ విధంగా చూసినాడండి? ఆ మనిషి తోటి మనిషిని 9 మందిలో ఒక వయసు ఎంత తెలుసండి? ఒక చిన్న పాపది, 3 months. ఆ కుటుంబంలో చిన్న బేబీ అండి, 3 months, 3 నెలల బేబీని కూడా బావిలో పడేసినాడంటే వీడు మనిషేనా? అందుకే కోర్టు తీర్పిచ్చింది నిన్ననే, ఇలాంటి మనిషి బ్రతకడానికి అర్హత లేదు, వీడు మనిషి కాదు. తీర్పు ఇచ్చేసింది వీడిని ఉరిశిక్ష విధించాలని. అయినా వాడిలో ఆ పశ్చాత్తాపం కనబడలేదని పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమైందండి? వీడు మనిషి కాదా? చిన్ననాటి నుండి తల్లి గర్భంలో పుట్టలేదా? చిన్ననాటి నుండి మంచి చెడు తెలీదా? ఏమైనాడు? రాను 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 తన అంతరంగ స్వభావం మారి క్రూరత్వంగా తయారై ఈ రోజున మనిషి జంతువులా ప్రవర్తిస్తున్నాడు. జంతువులు బాగానే ఉన్నాయి. కోతిలో నుండి మనిషి వచ్చినట్టు ఇప్పుడున్న కోతులు ఏమన్నా మనుషులు అవుతున్నాయా? ఇప్పుడున్న కోతుల యొక్క తోక మాయమైందా? ఇదొక జాతి. ఇదంతా దుర్బోధ, ఇదంతా పనికిమాలిన విషయాలు వాక్యం చెబుతా ఉంది. బైబిల్ గ్రంథం సత్యమైనటువంటి గ్రంథము. సృష్టి ఆరంభము ఎంత కరెక్ట్గా చెప్పిందో మీరు ఆశ్చర్యపోతారు బైబిల్ గ్రంథాన్ని చదివితే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఎలా మనిషిని సృష్టించాడంటే అంతరంగ స్వభావము అది ఎండిపోయే స్థితిలో కాదు, పచ్చని స్థితి ఉంచినాడు. చూడండి ఎలా సృష్టించినాడంటే, మొదటి అధ్యాయము 27వ వచనము. మొదటి అధ్యాయము 27వ వచనము. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రాముఖ్యమైన టాపిక్లోనికి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ వాక్య భాగము కంటిన్యూగా గ్రీన్ ట్రీ, డ్రై ట్రీ, పచ్చని చెట్టు, ఎండిన చెట్టు, ఈ యొక్క సబ్జెక్టు నేను అవుట్లైన్తో ఎవరు సందర్భం ఏంటి అవుట్లైన్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను రైట్ ట్రాక్లో ఇప్పుడు పడ్డాం మనం, అంటే రైట్ టాపిక్ మీదకి వచ్చాం. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. 27వ వచనంలో దేవుడు మనిషిని ఎలా సృష్టించాడో చూడండి. ఎలా నేను చెప్తున్నాను, ఎలా సృష్టించి ఎక్కడ పెట్టాడు ఈ విషయాలు చూడండి. ఎలా సృష్టించాడు చదవండి. మొదటి అధ్యాయం 27. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. స్త్రీ పురుషులను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. ఎంత చక్కగా రాయబడింది చూడండి. ఇవి ఉట్టి మాటలు కాదు కదండి. అర్థం కాక నీకు అర్థం కాకపోయినంత మాత్రాన ఇది ఉట్టి మాటలు కావివి. నువ్వు వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, అందులో ఆనందిస్తే ఈ సత్యాన్ని నీకు అర్థమవుతుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. మళ్ళీ చూడండి, 2 times నొక్కి చెప్తా ఉంది వాక్యం ఏంటంటే, తన స్వరూపమందు నరుడు సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. 2 times రిపీట్ చేసినాడు ఇక్కడ మాట. ఆయన స్వరూపమందు నరుడు సృష్టించబడ్డాడంటే, ఇక్కడ స్వరూపం అంటే ముఖ కవలికలు కాదు ప్రియులారా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్వరూపం దేన్ని అంటాం అంటే ఆకారము, ఏదైనా రూపాన్ని చూసి స్వరూపం అంటాం కదండి. అంటే మంచి, రూపం అంటే రూపము, మంచి రూపం, గుడ్ ఇమేజ్, మంచి రూపము. ఏంటి దాని అర్థము? మంచి రూపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? తన స్వరూపం అంటే ఏంటి? దేవుడు కూడా తన అంటే దేవుని స్వరూపంలో మనిషి సృష్టించబడ్డాడు. ఇప్పుడు దేవునికి కూడా ఒక స్వరూపం ఉందా? లేదు. ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. రెండవ వచనం చదవండి అమ్మా.
మొదటి అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఎలా ఉన్నాడు చూడండి. ఆయన స్వరూపం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు అక్కడ? దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు అక్కడ? ఆత్మ జలముల పైన అల్లాడు. ఆత్మస్వరూపము చెప్పండి. దేవుని ఆత్మ అని రాయబడింది అక్కడ. అంటే దేవుడు ఆత్మస్వరూపములో ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభువు కూడా అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడికి ఒక ఫిజికల్ స్వరూపం లేదు, ఆయన ఆత్మస్వరూపి. బైబిల్ గ్రంథంలో ఎన్నో రెఫరెన్సులు ఉన్నాయి. దేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపములో దేవుడు మనిషిని సృజించినాడు. కాకపోతే మట్టిని పిసికి బొమ్మగా తయారు చేసి వాని నాసికారంధ్రములో దేవుడు తన జీవవాయువును ఊదితే మనిషికి శరీరం వచ్చింది, ఈ దేహం వచ్చింది. కానీ మనిషి దేహము కాదు, మనిషి ఈ దేహము కాదు, మనిషి ఆత్మ, జీవి, జీవాత్మ ఆయను అని రాయడు. చూడండి, ఆ మాట కూడా చదవండి. మనం లైవ్లో ఉన్నాం కదా, చదవండి. 7వ వచనం లేకపోతే 8 చదువుతారా? 7వ వచనం చదవండి. 2:7 ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, వాని నాసికారంధ్రములు అంటే ముక్కులో, వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవించే ఆత్మ అయినాడు. బైబిల్ నరులను, మనుషులను జీవించే ఆత్మలుగా వర్ణిస్తూ ఉంది ప్రియులారా. అంటే మనిషి ఆత్మ, దేహము కాదు. ఇప్పుడు ఈ దేహం నాది, నేను మీకు కనబడుతున్నాను. ఈ దేహం నాది. ఎవరిది అంటే జైపాల్ది. కానీ జైపాల్ ఈ దేహం కాదు. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, ఏమని పిలుస్తారు? జైపాల్ చనిపోయాడు, పోయాడు, లేడిక్కడ, పోయాడు. ఉన్నది ఎవరు? ఆయన దేహము, పార్థివ దేహం అంటారు కదండి. జైపాల్ శవము లేదా పార్థివ దేహము అంటారు. అది నాది అంటారు, కానీ నేను కాదు అక్కడ. అంటే నేను ఎవరిని? ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్. నేను ఆత్మ అయి ఉన్నాను, నేను ఆత్మ అయి ఉన్నాను. ఆ ఆత్మకు మనసు కూడా ఉంది, ఆత్మకు హృదయం కూడా ఉంది, దేహము కూడా ఉంది. ఇదంత చక్కని జ్ఞానం తెలుసా ప్రియులారా? దీన్ని బట్టి యూ విల్ కమ్ టు నో హూ యు ఆర్. నువ్వు ఎవరివో నీకు గౌరవ మర్యాదతో కూడినటువంటి విషయాలు తెలుస్తాయి. నువ్వు నాస్తికుడు అయితే నువ్వు ఎవరు అని నిన్ను అడిగినా, ఎవరు మనుషులు అడిగినా నువ్వు ఏం జవాబు చెప్తావు తెలుసా? నువ్వు నాస్తికుడివి ఏమంటావు తెలుసా? దేవుడు లేదు, ఆత్మ లేదు, ఈ మనిషి కేవలం దేహంతో ఉన్నటువంటి మనిషి అంటాడు. కనబడింది నమ్మాలి అంటాడు. అంటే దానివల్ల వచ్చేదేంటి? నిన్ను నీవు కించపరుచుకుంటున్నావే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నరుడు జీవించే ఆత్మ అయి ఉన్నాడు. జంతువులు జీవించే ప్రాణులై ఉన్నవి. జంతువులకి మనుషులకి ఉన్నటువంటి తేడా ఇంకోటి చెప్తాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. జంతువులకి కేవలం ప్రాణమే ఉంది, మనుషులకు ఆత్మ ఉంది. జంతువులకు ఆత్మ లేదండి. ఆత్మ జీవులు జంతువులు కావు. అందుకే సేనా దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిలో నుండి ఆ దయ్యాలన్నీ బయటికి వచ్చిన తర్వాత పందులలో చొచ్చినాయంట. అప్పుడు అవి బతికి ఉన్నాయా? ఆత్మ కలిగి, దురాత్మల్ని కలిగి పందులు బతికి ఉన్నాయా? చచ్చిపోయినాయి. అవి దానికి ఊపిరాడక అవి పోయి ఎక్కడ సముద్రంలో పడి చచ్చిపోయినాయంట. చచ్చే వరకు దానికి ఇది కాలేదు. ఎందుకు? జంతువులు ఆత్మను కలిగి ఉండలేవు. అదొక ప్రూఫ్ అక్కడ. అలాంటప్పుడు నాయనా, డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నావా నువ్వు? కోతిలో నుండి మనిషి వచ్చినాడని చెప్పేసి. జంతువులు వేరు, మనుషులు వేరు. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆత్మజీవులుగా తయారు చేసినాడు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తన స్వరూపమందు నరుని చేసినాడంటే ఈ దేవుని యొక్క స్వరూపము మొట్టమొదటి ఆత్మస్వరూపము, రెండవది ఈ స్వరూపములో గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ గుణలక్షణాలు తెలుసా? పరిశుద్ధత. ఆ గుణలక్షణాలు ప్రేమ, దయా, కనికరము, జాలి, మంచితనము. ఈ ఆత్మఫలము కూడా మనం చూస్తాం కదండి. నిన్న దినాన మనం ఆత్మఫలం చదువుకున్నాము. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం, విశ్వాసము, మంచితనము, దయాళుత్వము. ఇవన్నీ కూడా
ఈ యొక్క దేవుని యొక్క స్వభావములో నుండి వచ్చినవే. ఆ స్వభావంతో దేవుడు మనిషిని తయారు చేసినాడు. ఈ రోజున ఆ స్వభావాన్ని పోగొట్టుకొని ఎలా తయారైపోయినాడంటే, ఒక పచ్చని చెట్టు తన ఫలాన్ని పోగొట్టుకుంటే, ఒక పచ్చని చెట్టు తన పచ్చదనాన్ని పోగొట్టుకుంటే, ఒక పచ్చని చెట్టు తన ఫలాన్ని, తన ఆకుల్ని, తన కొమ్మల్ని, తన చిగురును, ఆ సమస్త పచ్చదనాన్ని పోగొట్టుకుంది అంటే ఏ విధంగా ఎండిపోయిన చెట్టుగా ఉంటుందో, ఈ రోజున మనిషి అంతరాత్మలో, మనిషి అంతరంగంలో, స్వభావం విషయంలో వచ్చేసరికి, యాటిట్యూడ్ విషయంలో వచ్చేసరికి, బిహేవియర్ విషయంలో వచ్చేసరికి ఈరోజు మనిషి ఎండిపోయిన స్థితిలో ఉన్నాడంటే అవన్నీ ఎగిరిపోయినాయి. మనిషిలో ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనిషి పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఎలా దీన్ని పోగొట్టుకున్నాడో దేవుని చిత్తం అయితే రేపు చెప్తాను. 9 అయిపోయింది. రేపటి నుంచి నేను అనుకుంటున్నాను ఇంపార్టెంట్ టాపిక్లోనికి మనం ఎంటర్ అవుతున్నాం. We are studying about the man in this God's creation, the position of the man. ఈరోజు మనిషి యొక్క జీవితము ఏ విధంగా దేవుడు సృష్టిస్తే పచ్చని జీవితం ఏ విధంగా ఎండిపోయిన స్థితిలోకి వచ్చిందో దేవునికి స్తోత్రం. మనం ఆ టాపిక్లో ఎంటర్ అయినాము. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే రేపటి దినాన్న నేను ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? ఎంతవరకైతే వాక్యాన్ని విన్నామో దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు విన్నాము, మనము ఏమని విన్నామో మరొకసారి నెమరు వేసుకుందామా? ప్రియులారా, దేవుడు మనిషిని ఎండిపోయిన స్థితిలో తయారు చేయలేదు. అందుకు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సత్యాన్ని తెలుసుకొని, దేవా నన్ను నీ స్వరూపములో, నాకు నీ స్వరూపములో నన్ను తయారు చేసి నన్ను జీవించే ఆత్మగా చేసావు. నీ ఎదుట నేను మట్టి బొమ్మనే. ఈ మట్టి బొమ్మను నీ జీవవాయువును ఊదితే నేను జీవించే ఆత్మయ్య ఉన్నాను. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఆ యొక్క జీవవాయువు ఊదకపోతే ఈ రోజున శ్వాసనే లేదు కదా మన మానవ జాతికి. కనుక ఈ మూలము, ఈ శ్వాసకి, ఊపిరికి, ఈ యొక్క ప్రాణానికి, జీవితానికి, దీర్ఘాయుషుకి, ఈ స్థితికి దేవుడే మూలమై ఉన్నాడని ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో కూడా రాయబడింది. నీ దేవుడైన యెహోవాయే నీ జీవమునకు, నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు. ఎస్ మై ప్రియులారా, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడి ద్వారా ఈ రోజున మనము సృష్టించబడినందుకు, దేవా నీ స్వరూపంలో నన్ను చేసినందుకు, నీ జీవవాయువు నాకు అందించినందుకు, జీవించే ఆత్మగణం చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. నిత్యము జీవించే ఆత్మగణం తయారు చేసేవు నాయన. నీకు వందనాలు ప్రభువా అని చెబుదామా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంత మాత్రమే కాదు, ఆయన పచ్చని తోటలో నరుని ఉంచినాడు. ఆయన ఉద్దేశం చూడండి, ఆయన ఆలోచన చూడండి. పచ్చని స్థితిలో మధ్యలో ఆయన నరుని ఉంచినాడు. ఆయన ఈరోజు కూడా ఆ పచ్చదనంలోనే నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నందుకే ఈ పచ్చని సంఘం అనే తోట దేవుడిచ్చినాడు. దేవునికి స్తోత్రములు. చాలా చక్కని స్టడీ ఇది. దాన్ని మనం రాను దినాలు ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం. మనం జూమ్ లైవ్లో ఉన్నటువంటి సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ముందు ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరైనా ప్రార్థన మనవులు ఉన్నట్లయితే చెప్పినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, కరోనా వైరస్ కొరకు, అలాగే మన కుటుంబాలలో, మన స్నేహితులలో, మన బంధువులలో, ఇరుగు పొరుగు వారిలో ఎవరైతే రక్షణ లేక ఈ లోకానుసారంగా ఉంటా ఉన్నారో వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు కూడా తన దాసుల ద్వారా దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడినాడో ఆ మాటల ద్వారా, మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఈ జూమ్ యాప్ లో ఎంతమంది అయితే వాక్యం విని బలపరచబడ్డారో వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయండి? అదన్నా అక్క సాంబశివరావు అని ఒక బీటెక్ స్టూడెంట్ అన్న, తను కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి అంతా నాకు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని మాట్లాడుతున్నట్ట. తను ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంచారు. తన కోసం ప్రేయర్ చేయండి అన్న. అదేవిధంగా నీలమ్మ మమ్మీ కోసం ప్రేయర్ చేయండి. కొంచెం తను బలహీనంగా ఉంది, తన కోసం ప్రేయర్ చేయండి అన్న. అట్లనే నా కాలు నొప్పి కోసం. ఒకసారి చెప్పండి అక్క, అతని పేరు సాంబశివరావు.
ఇంకొక విషయం అన్న, వినిషా అండ్ స్వాతి గర్భఫలం కోసం అన్న. ఓకే. వినిష, అనుష, స్వాతి అన్న. స్వాతి. సరే, మీరు ఇచ్చినటువంటి ప్రార్థనాంశాల గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చివరిగా మనం ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభా వేలాది వందనాలు స్తోత్రములు మా తండ్రి. దాని రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు కూడా ఆయన నిదాసన ద్వారా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రములు మా తండ్రి ప్రభా. ఇటు రీతిగా ప్రతిరోజు ప్రభా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఈ విధంగా ప్రభా వాక్యం విని మేము బలపరచబడి దాని విశ్వాసంలో పెంపొందబడే గొప్ప భాగ్యాన్ని ఆయా మాకును జుమాకులో ఉన్నటువంటి వారికి, ఆ విధంగా మా తండ్రి ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు మా తండ్రి. దినదినము నాయన ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగే వారంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. వందనాలు ప్రభా. దాని సమయంలో నేను ప్రత్యేకంగా ప్రార్థన మనలు కోరినటువంటి ఆయన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్న తండ్రి. వందనాలు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వడనన్నా, వెదకడి మీకు తొట్టడి మీకు తీయబడనన్నావు గనక ఆయా ప్రభా నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానని సెలవుచ్చినటువంటి దేవుడు గనుక నాయన ఆయన బిడ్డల నిమిత్తమైన ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా నాయన సహాయం అనుగ్రహించండి. నాయన సహోదరు నాయన మరి ఇప్పుడు నీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్న పదరాల ప్రభా ఆయన బిడ్డను మీరు దర్శించండి. తనకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయా సంపూర్ణమైన విడుదల రక్షణ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీ కొందరాల ప్రభా. అదే మాత్రం రామక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకున్నట్టు కాలుకున్నట్టు గాయాన్ని ప్రభా ఆయా సంపూర్ణ స్వస్థత విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాల ప్రభా. ఆయా చక్కగా నడవగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాల ప్రభా. అదే మాత్రం సహోదరు మనం సాంశివరావు జ్ఞాపకం చేసుకోండి. ఆ యవన ప్రాయంలో బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు నీ కొందరాల ప్రభా. ఆ లోకానుసారంగా జీవిస్తూ ఉండగా ఆయనతో నీవే రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాలు మా తండ్రి. తనలో అపాద శక్తులన్నింటిలో కూడా దూరపరచండి. ఆయన శాంతిని సమాధానం ఆయన ప్రేమను బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు నీ కొందరాల ప్రభావ. మరి చిత్తమైతే రక్షణను నడిపించండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు నీ కొందరాల ప్రభావ. తలను ప్రతి ఒక్కటో కూడా తీసివేయండి. ఆయన నీ కొందరాల స్తోత్రములు మా తండ్రి. అతను మా తండ్రి నాయన గర్భఫలం కొరకు చూస్తున్నటువంటి సహోదరు వినీషాను ఆయా సహోదరు స్వాతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా గర్భఫలము యెహోవా బహుమానమని ఆ ఏ రీతిగా అయితే సెలవు ఇచ్చినావో ఆ రీతిగా పురోగన ఆనాడు పురోగన షారాకు ఏ రీతిగా అయితే గర్భఫలాన్ని మీరు అనుగ్రహించినారో అన్న ప్రార్థించినప్పుడు ఏ రీతిగా అయితే ఆయా గర్భఫలాన్ని అనుగ్రహించినారో ఆ రీతిగా పురాణాన్ని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా రాత్రికాల సమయంలో మా తండ్రి వారి యొక్క గర్భాలను మీరు ముట్టండి. ఆయన మంచి బహుమానాలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి కుదరాల ప్రభావ. వారిని కూడా పురాణ సాక్షి బిడ్డలుగా ఆయన నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్న తండ్రి కుదరాలు మా తండ్రి. ఆదగిన మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభావ ఆయా మా కుటుంబాలలో ఆయా మా సంఘాలలో ఆయా ప్రభావ మా ఇరుగు పొరుగు వారిలో మా స్నేహితులలో మా బంధువులలో ఆ ఎంతమంది అయితే ఉన్నారు రక్షణ లేక ఆ ఈ లోకానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు వారందరం బట్టి కూడా సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాలు మా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన నీవే రక్షకుడు అని నీ ద్వారానే నాయన పరలోక రాజ్యం అని తెలుసుకొని ఆయా వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టుకోవా నూతనమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఆయా రక్షణలో వారు నడిపించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాల ప్రభావ. ఆయన నీ వాక్యానుసారమైన జీవితాన్ని వారు కూడా కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాలు మా తండ్రి. ఆదిగా మా తండ్రి నాయనమ్మ ఈ కరోనా వైరస్ ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రపంచ దేశాలను ఆయా మా భారతదేశాన్ని భయగ్రాంతులను గురి చేస్తున్నటువంటి నాయన ఆ ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న కొందరాల ప్రభావ. ఆయన దీని బారిన పడి ఎంతమంది అయితే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు వారందరం బట్టి కూడా సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాల ప్రభావ. డాక్టర్ల పరమ డాక్టర్ వైద్యులకు పరమ వైద్యుడు కనుక నాయన విశ్వాస సహితమైన ప్రార్థన రోగులు స్వస్థపరిచినారు యాకోబు రాసిన పత్రికలు ఏ రీతిగా సెలవిచ్చావో ఆ రీతిగా ప్రాణాన్ని బిడ్డలందరిపై ఈ రక్త పరీక్షను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాల ప్రభావ. ఆయన ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ స్వస్థత విడుదల మీరు అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న నీ కొందరాలు.
ఆదిగిన మాత్రం ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను, వైద్యులను, నానా హాస్పిటల్ సిబ్బందిని, నర్సులను జ్ఞాపకం చేసుకోండి. తగిన జ్ఞానంతో వివేకంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరు ఆదిగిన మాత్రం నానా మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. ఆ దేశాన్ని, ఈ రాష్ట్రాలను ఏ విధంగా పరిపాలన చేయాలో తగిన జ్ఞానంతో వివేకంతో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్న కొందరు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన నుంచి ఆయన్ని జ్ఞానంతో వివేకంతో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాలు మా తండ్రి. ఆయన మా దేశానికి కావాల్సిన రక్షణను, ఆయన మా రాష్ట్రాలకు కావాల్సిన మా ప్రాంతాల రక్షణను మీరు అనుగ్రహించి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నారా నీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందరాలు ప్రభా. ఇలాంటి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. దానికి ఫేస్బుక్ ద్వారా ఆయా విధంగా మా తండ్రి నాన్న చెప్పి జూమ్ యాప్లు ఎంతమంది అయితే పాల్గొని ఉన్నారు వారందరిని బట్టి కూడా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఆయా శారీరకంగా, ఆత్మీయంగా వారిని బలపరిచి ప్రభా దినధర్మం నీ వాక్యమును వారి వర్ధలటానికి సహాయం అనుగ్రహించమని ఆయన చేసిన ప్రార్థన పాత సన్నిధి చేసుకొని తగిన ప్రతిఫలాన్ని మాకందరూ కూడా అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు నాన్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 నా యంత్రంగుల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమయను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముగా దేనిని మరొకము. ఆమేన్.